వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆందోళ్ రోడ్డు పనులను ప్రారంభించిన చైర్మన్ సుధాకర్ రెడ్డి. కవులు, కళాకారులు, సాహితీవేత్తల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి. యూట్యూబ్ మాఫియా, సోషల్ మీడియాకు బెట్టింగ్ బేవర్స్లు. దళితులకు కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవాన్ని ఇస్తే దళిత వ్యతిరేక బీఆర్ఎస్ పార్టీ దళితులను అవమానిస్తోంది. లింగాలలో అరటి తోట దగ్ధం. కడప జిల్లా లింగాల మండలం బోనాల గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి పొలం సమీపంలో మంగళవారం ప్రమాదం జరిగింది. ఎండిన చీనీ చెట్లపై కరెంటు వైర్లు పడటంతో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న అరటి మొక్కలకు వ్యాపించడంతో అవి కూడా కాలిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 50,000 దాకా నష్టపోయామని చెప్పారు. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరాడు. సంగారెడ్డి ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలంలో టిక్కెడపల్లి గ్రామంలో మంగళవారం సీసీ రోడ్డు పనులకు రాయ్కోట్ మునిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మంత్రి ఆరోగ్య శాఖ దామోదర రాజనరసింహ సహకారంతో సీసీ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవాన్నిస్తే దళిత వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ దళితులను అవమానిస్తుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో బుసిరెడ్డిపల్లి గ్రామంలో మసీదులో ఇఫ్తార్ విందులో ఒక దళితునికి జరిగిన అవమానం. బుసిరెడ్డిపల్లి గ్రామంలో ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఒక దళిత సోదరునికి ఇచ్చిన గౌరవంపై 2 ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అదే బుసిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఒక దళిత సోదరునికి చేసిన అవమానం కింది ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి దళిత, గిరిజన ఓట్లు మట్టికే వాళ్లకు అవసరం. అంతేకాని వాళ్లతో పాటు ఇఫ్తార్ విందులో కూర్చొని వాళ్లతో పాటు కూర్చోబెట్టుకోకుండా ఒక దళితుని ఆ ఇఫ్తార్ విందులో మసీద్లో గేటు దగ్గర కూర్చోబెట్టి భోజనం చేస్తూ అవమానించారు. ఇక హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అనే అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్న ఇటువంటి వాళ్ల మధ్యలో దళితుడిని అవమానించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సొంత బుసిరెడ్డిపల్లి గ్రామంలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తను ఆయన ఒక దళితుడు కాబట్టి ఇఫ్తార్ విందులో గేటు వద్ద కూర్చోబెట్టి భోజనం ఇచ్చి అవమానించారన్నారు. ఇక బీఆర్ఎస్ మండల నాయకులు అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆ విషయాన్ని గమనించి బీఆర్ఎస్ పార్టీ వారికి చిత్తశుద్ది లేదని వారు విమర్శిస్తున్నారు. మొదట ప్రమోషన్, తర్వాత తప్పు చేశామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు యూట్యూబ్ మాఫియా. అరెస్టు భయంతో విదేశాలకు పరుగులు పెడుతున్నారు బెట్టింగ్ బేవర్స్లు. యూట్యూబ్, సోషల్ మీడియాతో యువతులకు సుమారుగా 1000 మందికి పైగా చనిపోయారంటూ ఓ నివేదిక వెల్లడించింది. బెట్టింగ్ యాప్ల వల్ల యువత సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్ నిర్వహించేవారు పెద్ద ఎత్తున ప్రకటనలిస్తూ మోసగిస్తున్నారు. ఇక బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్న బాధితులు అప్పుల పాలై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, సెలబ్రిటీలు కూడా బాధితుల ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణమే అని పోలీసులు భావిస్తున్నారు. ఇక ప్రముఖులు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తుండటంతో యువత వీటికి వెంటనే ఆకర్షితులవుతున్నారు. నిమ్స్ భూసేకరణ వేగవంతం చేయండి అంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిమ్స్ ఏర్పాటు కోసం అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నిమ్స్ ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి రాజు పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రజాప్రభుత్వం కళలు, కళాకారులు, కవులు, సాహితీవేత్తలకు ఎంతో గౌరవాన్నిస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం శాసన మండలిలో ఒగ్గు కళాకారులకు సంబంధించి సభ్యులు యగ్గ మల్లేశం అడిగిన ప్రశ్నకు మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానమిచ్చారు. ఒగ్గు కళాకారుల సమైక్య ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, తెలంగాణలో చాలా కళారూపాలున్నాయని, ఒక్కో కళారూపానికి ఒక్కో సమైక్య ఏర్పాటు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఒగ్గు కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1719 మంది కళాకారులకు ప్రతి నెల 3,016 రూపాయల పెన్షన్ అందజేస్తున్నామని, ఇందులో 47 మంది ఒగ్గు కళాకారులు కూడా పెన్షన్ పొందుతున్నారని, ఇంకా అర్హులైన కళాకారులకు కొత్త పెన్షన్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదన తెప్పించుకుంటున్నామని వివరించారు. కవులు, కళాకారులను అక్కను చేర్చుకునే ప్రయత్నాలు తమ ప్రభుత్వం చేస్తుందని, 6 పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశామని, ఇందులో దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్యకు నెలకు 25,000 ప్రత్యేక పింఛన్ ఇస్తున్నామని, బలగం ఫేమ్ కొమరయ్య కూడా నెలకు 10,000 రూపాయల పింఛన్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలను అధికారికంగా చేశామని వెల్లడించారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వారి యొక్క ఆలోచన అనేది ఈ ఒగ్గు కళాకారులు అనేది ఇది అతి ప్రధానమైనటువంటి జానపద వృత్తి కళారూపం ఒగ్గు కథ. ఈ యొక్క ఒగ్గు కళారూపానికి అంటే 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఒగ్గు కళారూపానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారులలో డాక్టర్ చుక్కా సత్తయ్య గారు, మిద్దె రాములు గారు. వీళ్లకు కేంద్రీయ సాహిత్య సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది ప్రధానంగా ఒగ్గు కళాకారులు అనేది ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ఈ కళకు మంచి ప్రచారం ఉన్నది. కొమరెల్లి మల్లన్న కులదైవం, బీరప్ప కులగురువు, రేణుకయల్లమ్మ కులదైవం ఇవన్నీ కూడా వాస్తవంగా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వీళ్లకు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఒగ్గు బీర్ల పూజారులు తమ పెద్ద ఆడబిడ్డగా ఆరాధించే రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని కూడా ఎల్లమ్మ కథలు రకరకాలు చెప్తూ ఉంటారు. ఒగ్గు అంటే డమరుకం. శివుని చేతిలోని డమరుకాన్ని తెలంగాణ రాష్ట్రంలో జానపదులు ఒగ్గు, జగ్గు అనే పేరుతో పిలుస్తారు. ఈ కళా ప్రదర్శనలో ఒగ్గును ఉపయోగిస్తూ వారి కులదైవం మల్లన్న, కులగురువు బీరప్ప కథను చెప్పడం వల్ల ఈ కళారూపానికి ఒగ్గు కథ అనే పేరు వచ్చేది ప్రసిద్ధిగాంచింది కూడా. ఒగ్గు కథ యొక్క పరిచయము ప్రపంచమంతా ఒక జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి స్వరూపం నుండి ఓంకారం నుండి సదాశివుడి చేతిలో డమరుకం. ఆ డమరుకం నుండే 64 కళలు ఉద్భవించినాయి. ఆ సదాశివుని చేతిలోని డమరుకమే శివాంశ అయినటువంటి మల్లన్న స్వామి చేతికి, ఆ మల్లన్న చేతి నుండి ఆయన వంశస్థులైనటువంటి కుర్మల చేతికి వంశపారంపర్యంగా రావడం జరిగింది. ఇది ఈనాటికి కూడా ఇది ఒక విరాజిల్లుతూ ఉంది. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో ఈ యొక్క వృత్తికి సంబంధించినటువంటి ఒగ్గు కళాకారులకు ఫెడరేషన్ ఉందా అని అడిగారు. ఫెడరేషన్ అనేటువంటి ఏర్పాటు ఆలోచన లేదు. ఎందుకంటే అధ్యక్ష, ఈ కళలలో చాలా కళారూపాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెప్పిన ప్రకారం సుమారుగా 64 కళలు. ఒక్కొక్క కళారూపానికి ఒక్కొక్క ఫెడరేషన్ అనేది సాధ్యం కూడా కాదు వాస్తవంగా. రెండవది, ఫెడరేషన్స్ మనం చాలా చూసినాం. చాలా ఫెడరేషన్స్ ఉన్నాయి. రకరకాల ఫెడరేషన్స్ గత ప్రభుత్వాలు చాలా ఇచ్చినాయి. ఆ ఫెడరేషన్స్ అన్నీ కూడా వాస్తవంగా నామమాత్రానికి ఉన్నాయి తప్ప ఒక పొలిటికల్ రిహాబిలిటేషన్ పర్పస్ తప్ప యాక్చువల్ మనకు దానివల్ల ఎక్కువ ఒరిగింది కూడా అంతగా లేదు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మాత్రం అటువంటి ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష. అట్లాగే అయితే ఈ యొక్క ఒగ్గు కళాకారులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించి ఓవరాల్ స్టేట్లో అన్ని కళారూపాలకు కలిపి 3,219 మందికి పెన్షన్స్ 3,016 రూపాయల చొప్పున ఇస్తా ఉన్నాం. ఇందులో 1,500 ఖాళీలు ఉన్నవి. ఇప్పటికే సుమారుగా 47 ఒగ్గు కళాకారులకు ఇలా పెన్షన్ ఉంది. ఇంకా అర్హత ఉన్నటువంటి వాళ్లకు జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి వాళ్ళకు పెన్షన్స్ కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. సో జనరల్గా ఈ యొక్క ప్రభుత్వం కళాకారులకు సంబంధించి, కళారూపాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అందరినీ కూడా హక్కును చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ యొక్క సాహితీవేత్తలకు గౌరవం ఇస్తూ ఉంది. ప్రజా యుద్ధ గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నాం. పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి 6 కళాకారులకు, సాహితీమూర్తులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. అట్లాగే పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి అర్హులైన ఇద్దరికి 25,000 చొప్పున ప్రత్యేక పెన్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది. అట్లాగే బలగం సినిమాతో ప్రసిద్ధిగాంచినటువంటి
ఈ కొమరమ్మకు 10,000 రూపాయల ప్రత్యేక పింఛన్ అందిస్తా ఉన్నాం. అంటే కళాకారులను కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకు అన్ని రంగాల వాళ్ళకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో ఒగ్గు కళాకారులు కూడా అన్ని రకాల ఎంత వీలైతే సహాయం చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు కాగా వృద్ధి రేటు 9.6%. దేశ తలసరి ఆదాయం 2,05,579 రూపాయలు కాగా వృద్ధి రేటు 8.8%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,74,172 రూపాయలు, అంటే 1.8% రెట్లు ఎక్కువగా ఉంది. 2024-25లో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో సేవా రంగం 66.3%, పారిశ్రామిక రంగం 16.4% మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు 17.3% వాటాను కలిగి ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు జీఎస్టీపీలో తక్కువ వాటా కలిగి ఉన్నప్పటికీ రాష్ట్ర మొత్తం శ్రామిక రంగంలో 42.7% మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ఉచిత కరెంటు, రైతు భరోసా, పంట రుణమాఫీ, నీటిపారుదల ప్రాజెక్టులపై పెట్టుబడులు వంటి ప్రభుత్వ పథకాలు రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టవంతం చేసేందుకు గాను పళ్ల తోటలు, పశు సంరక్షణ, చేపల పెంపకం వంటి అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర పరిశ్రమలు 22.5% మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. చైనా +1 వ్యూహాన్ని అవలంబించడం ద్వారా తెలంగాణను ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాల్లో గ్లోబల్ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. పరిశ్రమల కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ధి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడానికి తోడ్పడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా, వేగంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో సేవా రంగం అత్యధిక కొత్త ఉపాధి కల్పించే దిశగా కొనసాగుతుంది. ఇది మొత్తం శ్రామిక రంగంలో 34.8% వాటాను కలిగి ఉంది. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అగ్రగామిగా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సేవలు, ఫిన్టెక్, లాజిస్టిక్, పర్యాటక వంటి రంగాలలో ఉపాధి వృద్ధికి ప్రధానంగా దోహదపడుతుంది. తెలంగాణలో శ్రామిక శక్తి 68.7% ఉండగా దేశీయ సగటు 64.3% మాత్రమే ఉంది. దీనిలో మహిళల ఉపాధి శాతం 52.7% ఉండగా ఇది దేశ సగటు 45.2% కంటే అధికం. మహిళలు మరియు వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎంతగా విజయవంతమైందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఇందులో కేంద్ర పన్నుల పంపిణీలలో రాష్ట్రాలకు న్యాయమైన వాటా కల్పించాలని, అలాగే రుణ స్థిరత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, అదనపు ఛార్జీల వల్ల రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గుతుంది అన్న విషయాన్ని కమిషన్కు వివరించాం. ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 41% పన్నుల వాటాను 50% పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో తగ్గుతున్న వాటాపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ 14వ ఆర్థిక సంఘం ద్వారా 2.437% నిధులు పంపిణీ జరిగితే 15వ ఆర్థిక సంఘం కాలంలో ఇది కేవలం 2.102% తగ్గింది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమని, దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా
పన్నుల పంపిణీ విధానాన్ని మరింత హేతుబద్ధంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సమాంతర పన్నుల పంపిణీ సూత్రంలో సంస్కరణలు తీసుకురావాలని సూచించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న తలసరి ఆదాయ దూరం అనే ప్రాతిపదిక ప్రాధాన్యతను తగ్గించి జీఎస్టీపీకి 50% వెయిటేజీని ఇవ్వాలని కోరింది. దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా సహకరిస్తున్న రాష్ట్రాలకు మరింత హేతుబద్ధంగా వనరులు అందించడం ద్వారా దేశ అభివృద్ధిని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ సూచన ప్రతిపాదించడమైంది. మన న్యాయమైన వాటాను సాధించడంతో పాటు ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము ప్రవేశపెట్టిన అభయహస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకున్నవే. ఒక నిరుపేద తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నిటినీ అభయహస్తంలో భాగంగా చేర్చడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. మన ఆడబిడ్డలు పనికి వెళ్లాలన్నా, చదువుకోవటానికి బడికి వెళ్లాలన్నా, లేదా మొక్కు తీర్చుకోవటానికి ఓ గుడికి వెళ్లాలన్నా వారు ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా వెళ్లటానికి మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్ 9న తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాం. నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,227 బస్సుల్లో 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. దీని ద్వారా 5,05,95 లక్షల రూపాయలు మహిళలకు కూడా ఆదా అయింది. ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో 60% ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94% పెరిగింది. మహాలక్ష్మి ప్రత్యేక బస్సుల్లో ఈ ఆక్యుపెన్సీ రేషియో 100% నమోదవుతూ ఉంది. దీనివల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది. బస్సుల సంఖ్యను పెంచడమే కాకుండా 6,400 మంది ఉద్యోగులను ఇప్పటికే అదనంగా నియమించడం జరిగింది. ప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆర్టీసీకి క్రమం తప్పకుండా నిధులు చెల్లిస్తూ ఉంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే పంపిణీ చేస్తున్నాం. ఈ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలు లబ్ధి చేరుతూ ఉంది. లబ్ధిదారులు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం 433,20 లక్షల చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్తుని అందిస్తున్నాము. ఈ పథకం కింద 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం కోసం ఇప్పటికే 1,775 కోట్లు 15 లక్షల రూపాయలు విద్యుత్ సంస్థలకి సబ్సిడీగా చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని 2024 మార్చి నెలలో ప్రారంభించి ఇళ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించాం. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం 4,50,000 ఇళ్లను మంజూరు చేస్తాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేకెత్తించి చివరకు నిరాశా నిస్పృహలనే మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో 34,545 నిర్మాణాలకు 305 కోట్ల 3 లక్షల రూపాయల నిధులను కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేసి అల్పాదాయ మరియు మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాలను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నాం. రాష్ట్రంలోని నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించే ధ్యేయంతో రూపొందిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతిలో భాగంగా అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుండి
10 లక్షల రూపాయల వరకు పెంచడం వల్ల దారిద్ర్య రేఖకు దిగువనున్న 90.10 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరింది. వైద్య వ్యయ పరిమితిని పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1375 వైద్య చికిత్సల ధరలను కూడా 20% పెంచాం. అదనంగా 163 రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడంతో 1835 వైద్యపరమైన వివిధ ప్యాకేజీలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. గతంలో చేసిన అప్పు తీరితేనే రాబోయే పంట కాలానికి కావలసిన పెట్టుబడికి రుణం దొరుకుతుంది. మన రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణముక్తులు చేసింది. వారికి 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతులకు 20,616,89 రూపాయలు రుణమాఫీ చేశాం. దీనివల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి మార్గం సుగమమైంది. ఈ భారీ రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బాటలు వేశాం. రాష్ట్రంలోని రైతులు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి సాయంగా మా ప్రభుత్వం 2025 జనవరి 26వ తేదీన తెలంగాణ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందుతాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తున్నాం. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి సాగుకు యోగ్యం కాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృధాన్ని అరికట్టాము. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము. భూమి లేని వ్యవసాయ కూలీలు ఉపాధి దొరకని రోజుల్లో పస్తులుండే దీనస్థితి నుండి వారిని కాపాడేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు పరుస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంవత్సరానికి ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి 12,000 రూపాయలు చెల్లించే బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు 500 రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నాం. దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగింది. గత ఖరీఫ్తో పోల్చినప్పుడు సన్న వడ్ల సాగు 25 లక్షల ఎకరాల నుండి 40 లక్షల ఎకరాలకు పెరిగింది. మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివర వడ్ల గింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం. ఫలితంగా రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది. ఖరీఫ్ సీజన్లో సన్న వడ్లు పండించిన రైతులకి 1,206,44 కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. రైతుల సౌకర్యార్థం 2024-25 ఖరీఫ్ సీజన్లో 8,332 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా గంటకు వాతావరణ సూచనలు అటు రైతులకు ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం. అధునాతన డ్రైయర్లు, ధాన్యం క్లీనర్లు, తగినన్ని టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి 181.98 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టాం. 2024-25 ఖరీఫ్ సీజన్లో
10,35,484 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 12,511 కోట్ల 76 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్ర రైతుల ప్రయాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం లేని కారణంగా మన రైతులు సరైన ధర లభించనందున కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించేలాగా కృషి చేశాం. తద్వారా ఆయిల్ పామ్ రైతులకు టన్నుకి 2,000 రూపాయలు అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగాను ఆకర్షణీయంగాను మారింది. ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం. వ్యవసాయ శాఖకు ఈ బడ్జెట్లో 24,439 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. పశువులు వ్యాధుల బారిన పడకుండా నిరోధించే టీకాలను ఉత్పత్తి చేసే తెలంగాణ పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్ శాంతినగర్లో ఉంది. ఈ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని మామిడిపల్లికి తరలించి 300 కోట్ల రూపాయలతో భారీగా విస్తరింపజేస్తున్నాం. అంతేకాకుండా కొత్త వ్యాక్సిన్ల ఆవిష్కరణకు అవసరమైన పరిశోధనలు చేపట్టే నిమిత్తం 100 కోట్ల రూపాయలతో అధునాతన యంత్రాలను తెప్పిస్తున్నాం. నూతనంగా ఏర్పాటయ్యే ఈ టీకాల కేంద్రంలో బ్యాక్టీరియల్ వైరల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ప్లాంట్లు, క్వాలిటీ కంట్రోల్, యానిమల్ టెస్టింగ్ ల్యాబ్లు, R&D, యానిమల్ బ్రీడింగ్ సెంటర్ వంటి వాటితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ కూడా నిర్మిస్తాం. మన రాష్ట్రం నుండి భారీగా చేపల ఎగుమతిని ప్రోత్సహించడానికి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ చేపల మార్కెట్ను 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించాం. రాష్ట్రంలో మేలుజాతి పాడి పశువులను వృద్ధి చేయడానికి రంగారెడ్డి జిల్లా కంసాన్పల్లిలో ఒక కొత్త ఫ్రోజన్ సెమెన్ బుల్ స్టేషన్ను 21 కోట్ల 6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నాం. దీని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొని వస్తాం. దీని ద్వారా సంవత్సరానికి సుమారు 10 లక్షల ఫ్రోజన్ సెమెన్ డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది. పశుసంవర్ధక శాఖకు ఈ బడ్జెట్లో 1,674 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. భూమి అనేది ఒక స్థిరాస్తి మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. భూమితో ఉన్న అనుబంధం కన్నతల్లితో సొంత ఊరితో ఉన్న అనుబంధంతో సమానం. ఒక వ్యక్తి తన భూమిని కోల్పోయినప్పుడు తన అస్తిత్వాన్నే పోగొట్టుకున్నట్లు భావిస్తాడు. అటువంటి భావుకతో ముడిపడి ఉన్న అంశంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ధరణి ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల సామాన్యులకు తీరని వేదన మిగిలింది. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రజలు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిష్కరించలేని దుస్థితి అప్పట్లో ఏర్పడింది. వీటి పరిష్కరణ వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉన్న పరిష్కరణ అధికారాన్ని తహసీల్దార్ ఆర్డీఓలకి బదిలీ చేస్తూ మార్గదర్శకాలని విడుదల చేశాం. తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక సంస్కరణగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలోని నిబంధనలు పారదర్శకంగా, సమగ్రంగా, భూ వివాదాలకు తావు లేకుండా భూ యజమానుల హక్కులు పూర్తిగా పరిరక్షించడానికి రూపొందించబడ్డాయి. డిజిటల్ మ్యాపింగ్ వ్యవస్థ, ఆధునిక సాంకేతికను ఉపయోగించడం ద్వారా భూభారతి లావాదేవీల్ని సులభతరం చేసి సక్రమమైన భూ రికార్డు వ్యవస్థను ఏర్పరచడానికి దోహదం చేస్తుంది. భూ పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి 10,954 గ్రామ స్థాయి అధికారుల పోస్టుల్ని మంజూరు చేశాం. దీనితో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల పాత్రని పునరుద్ధరించి భూ సమస్యలను వేగంగా పరిష్కరించే సమర్థవంతమైన పాలనా వ్యవస్థని తెస్తున్నాం. తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కొరకు
ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జత చేయలేదు. ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారికి సన్నబియ్యం కూడా ఇవ్వాలని నూతన రేషన్ కార్డులు జారీ మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ఈ సంవత్సరం జనవరి 26 నుండి ప్రారంభించాం. పౌర సరఫరా శాఖకి ఈ బడ్జెట్లో 5,734 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యం. ముఖ్యంగా పేద మరియు వెనుకబడిన తరగతులకు చెందిన పిల్లల సురక్షిత భవిష్యత్తుకి విద్య ఒక దారిని చూపుతుంది. ఇది ప్రగాఢంగా నమ్మిన యూపీఏ చైర్పర్సన్ నాటి శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు ఆనాటి భారత ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉచిత విద్యా హక్కు చట్టం 2009లో చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 1,023 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా వీటిలో 662 పాఠశాలలకు సొంత భవనాలు లేవు. అనేక గురుకులాలు అరకొర సౌకర్యాలున్న భవనాల్లో వందలాది మంది విద్యార్థులతో సరైన టాయిలెట్ సదుపాయం కూడా లేకుండా నడుస్తున్నాయి. వర్గాల వారీగా ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నప్పటికీ వాటి మధ్య విద్యా ప్రమాణాల విషయంలో, మౌలిక వసతుల విషయంలో సారూప్యత లేదు. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మన ప్రభుత్వ పాఠశాలలో దశాబ్దాల కాలం వెనుకబడి ఉన్నాయి. ఈ పరిస్థితులను సరిదిద్దటానికి సామాజికవేత్తలు, విద్యావేత్తలతో చర్చించి మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరియు భావితరాలను అత్యుత్తమ రీతిలో తీర్చిదిద్దే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని రూపొందించాం. కులం, మతం లేదా ఆర్థిక స్థితిగతులకు అతీతంగా విద్య మాత్రమే కాకుండా విద్యార్థుల యొక్క మానసిక, శారీరక అభివృద్ధికి అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ కి దోహదపడే విధంగా ఈ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆందోళ్ రోడ్డు పనులను ప్రారంభించిన చైర్మన్ సుధాకర్ రెడ్డి. కవులు, కళాకారులు, సాహితీవేత్తల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి. యూట్యూబ్ మాఫియా, సోషల్ మీడియాకు బెట్టింగ్ బేవర్స్లు. దళితులకు కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవాన్ని ఇస్తే దళిత వ్యతిరేక బీఆర్ఎస్ పార్టీ దళితులను అవమానిస్తోంది. లింగాలలో అరటి తోట దగ్ధం.